అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే. 90% మీకు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆబ్వియస్లీ నేను చేసిన తప్పే. నాకున్న సిచ్యువేషన్కి, ఆ టైంలో సర్కమ్స్టాన్సెస్కి, నాకున్న ప్రెషర్కి, నాకున్న హెడ్ఏక్కి, నాకు ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను చేసిన తప్పే. కానీ ఆ సిచ్యువేషన్ నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్లో లేను. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్లో. అసలు ఇప్పటికీ నేను చాలా ప్రెషర్లో ఉన్నా, నాకు చాలా టెన్షన్లో ఉన్నా, హ్యాండ్స్ షివర్ అయితేనే నా మాట కూడా చాలా తడబడుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, నేను చాలా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో మీతో మాట్లాడటానికి నేను చాలా ట్రై చేస్తున్నా. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్లో. అసలు ఇప్పటికీ నేను చాలా ప్రెషర్లో ఉన్నా.